హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. సో నా తరపున మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటేనే రాఖీ పండుగ వస్తుంది కదా. సో అలాగే ఆగస్టు ఫస్ట్ సండే మనకి ఈసారి ఆగస్టు 2 మనకి ఫస్ట్ సండే వచ్చిందనమాట. ఆగస్టు ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే, అలాగే ఆగస్టు 3 వచ్చేసి శ్రావణ మాసంలో మనకి రాఖీ పండుగ వస్తుంది కదా. సో ఆ రెండు వెంటనే ఉన్నాయన్నమాట. ఈసారి అయితే ఆగస్టు 2 మనకి ఫ్రెండ్షిప్ డే, అలాగే ఆగస్టు 3 వచ్చేసి రాఖీ పండుగ అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడ షాపులు అవైలబుల్లో లేవు. మాకైతే కనగిరిలో అసలు షాపులు ఓపెన్ చేయట్లేదు అనమాట. కూరగాయలు కూడా ఊరి బయట అమ్ముతున్నారు. అది కూడా మంగళవారం శుక్రవారం వీక్లీ ట్వైసే అనమాట. సో అందుకని మనకి రాఖీ పండుగ కానీ ఫ్రెండ్షిప్ డే కానీ బ్యాండ్స్ కావాలి అంటే మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో తప్పకుండా బెల్ సింబల్ యాక్టివేట్. ఇక లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ అయితే మనకి అంటే నా దగ్గర ఉన్న వాటితో మీకు చూపిస్తాను. నా దగ్గర అయితే ప్రజెంట్ పింక్ కలర్ది ఉల్లెన్ ఒకటి, గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయన్నమాట. మీ దగ్గర గోల్డ్ కలర్ బీడ్స్ లేకపోతే మీ దగ్గర ముత్యాలు కానీ ఏ కలర్ బీడ్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో ఉల్లెన్ కూడా మీకు కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉంటే బాగుండేది, కాకపోతే ప్రజెంట్ అందుబాటులో లేవు కాబట్టి సో ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకైతే ఉల్లెన్ ఇప్పుడు 3 పొరలు తీసుకోవాలన్నమాట. మీరు కొంచెం పొడవు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు అంత రెడీ అయిపోయిన తర్వాత మీకు కొంచెం అంటే సరిపోకపోవచ్చు లెంత్. సో ఎక్కువ ఉంటే ఇబ్బంది ఉండదు కదా, కొంచెం కట్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. సో మీరు ఉలెన్ మాత్రం కొంచెం పొడవు ఎక్కువ తీసుకోండి. 3 పొరలు సమానంగా తీసుకొని కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా 3 పొరలు ఉండాలి. లెంత్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఎక్కువ తీసుకోండి. లెంత్ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక మనం ఒక చివర ముడేయాలన్నమాట. అంటే మనకి మధ్యలో గోల్డ్ బీడ్స్ వస్తాయి, అటు ఇటు ఖాళీ వస్తుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది రాఖీలు ఎలా ఉంటాయో. సో అలా అనమాట. ఒక చివర మీరు ముడి వేసుకోండి, 3 పొరలు కలిపేసి మనకి మధ్యలో ఆ బీడ్స్ వస్తాయి అన్నమాట. అయితే మనము నాట్ వేసుకున్నాం కదా, సో దానికి ఒక ప్లాస్టర్ అంటించేసేయండి. తర్వాత మనము మధ్యలో థ్రెడ్ ఉంది కదా, సో దాన్ని అలాగే ఉంచుకొని ఇటువైపు నుంచి ఒక నాటు, అటువైపు నుంచి ఒక నాటు అనమాట. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. జస్ట్ మీకు నాట్ వేసుకోవడం వస్తే సరిపోతుంది అనమాట. అంటే ముడి వేసుకోవడం వస్తే సరిపోతుంది. ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి అట్లా మార్చి మార్చి వేసుకోవడమే అనమాట. పెద్ద కష్టమేం కాదు. నేనైతే ఇక్కడ స్టార్టింగ్లో ఒక 3 నాట్స్ వేస్తున్నాను. మనకంటే బీడ్స్ స్టార్ట్ అయ్యే ముందనమాట. సో అటు ఇటు ఒక 3 నాట్స్ వేసుకున్న తర్వాత మనము బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు నాట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, కాకపోతే మీరు నాట్స్ ఎక్కువ వేసుకోవాలి అంటే మీకు ఉలన్ లెంత్ అనమాట ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాట్స్కి మనకి ఉలన్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు లెంత్ ఎక్కువ తీసుకోవాలి, నాట్స్ ఎక్కువ వేసుకునే మాట అయితే. ఇప్పుడైతే మనం 3 నాట్స్ అయిపోయింది కాబట్టి మనం ఒక బీడ్ తీసుకుంటున్నాను. బీడ్ తీసుకున్న తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ జస్ట్ ఇందాకట్లాగే ఎట్లా నాట్ వేసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అంతే అనమాట. అటువైపు నుంచి ఒకసారి ఇటువైపు నుంచి ఒకసారి జస్ట్ ఒక నాట్ వేసుకోవడమే. బీడ్ ఎక్కించిన తర్వాత అయితే నేను ఒక 2 నాట్స్ వేసాను అనమాట. ఇక్కడ బీడ్స్ కూడా మీ చాయిస్, అంటే సేమ్ కలర్ తీసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు, అవి కూడా ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట. మీరు ఆ పైన లెంత్ కనిపిస్తుంది అది తగ్గించుకొని మీరు బీడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే బీడ్స్ తక్కువ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నాట్స్ కూడా అలాగే మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. చెప్పే కదా, నాట్స్ ఎక్కువ వేసుకోవాలి అంటే మీరు లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఉలన్ లెంత్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. లేదంటే మనకి మళ్ళీ సరిపోదు అనమాట. తక్కువ తీసుకుంటే లెంత్ మళ్ళీ మీకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు నాట్స్ ఎక్కువ వేసుకోవాలి అంటే ఉలన్ లెంత్ ఎక్కువ తీసుకోండి, లేదు అంటే సరిపోతుంది. ఇంకా జస్ట్ మీకు చెప్పే కదా, ముడి వేసుకోవడం వస్తే చాలా ఈజీ అండి ఇవి తయారు చేసుకోవడం మనం ఇంట్లోనే. నేను బీడ్ ఎక్కించిన తర్వాత అయితే మళ్ళీ ఒక 2 నాట్స్ వేసాను. 2 నాట్స్ తర్వాత
మళ్ళీ ఇప్పుడు బీడ్ ఎక్కిస్తున్నాను అనమాట. నేనైతే సేమ్ కలర్ తీసుకున్నాను, నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా సేమ్ ఇందాకట్లాగే అనమాట. అటువైపు నుంచి ఒక నాటు, ఇటువైపు నుంచి ఒక నాటు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక మీరు ఇంతే, మీకు లెంత్ చూసుకోవడం, మీకు ఎన్ని బీడ్స్ సరిపోతాయో చూసుకొని వేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ట్రై చేసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటే ఇవి చూసి తయారు చేసిన వాళ్ళైతే. సో నాది చూసి తయారు చేసుకుని మీరు కనుక తయారు చేసుకొని ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటో సెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అవి ఫొటోస్ మీకు చూపిస్తాను, అంటే షేర్ చేస్తాను. మీ పేరు ఆ ఫోటో షేర్ చేస్తాను. సో ట్రై చేయండి, ఓకేనా? అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇక ఇంతే అండి, చాలా సింపుల్ అనమాట. నేనైతే ఒక 6 బీడ్స్ వేసుకున్నాను, అంటే నా లెంత్కి 6 బీడ్స్ సరిపోయాయి అనమాట. మనం ఫస్ట్లో 3 నాట్స్ వేసుకున్నాం కాబట్టి మీరు లాస్ట్లో కూడా 3 నాట్స్ వేసుకోండి. మీరు ఫస్ట్లో ఎన్ని వేసుకుంటే లాస్ట్లో కూడా అన్ని వేసుకోవాలన్నమాట నాట్స్ అనేది. సో ఎండింగ్లో కూడా నేను ఇక్కడ 3 నాట్స్ వేసాను. ఇక మనకైతే ఇప్పుడు స్టిక్కర్ తీసేసుకొని మీరు లాస్ట్లో అంటే చూసారు కదా, మధ్యలోది మీకు లెంత్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం అంటే అటు సైడ్ ఇటు సైడ్ నాట్స్ వేస్తాం కాబట్టి అది ఎక్కువ అవుతుంది, మధ్యలోది అలాగే ఉంటుంది లెంత్ అయితే. సో మనకు కరెక్ట్గా కట్ చేసుకొని మీరు, మనం నాట్స్ వేసుకున్నాం కదా 3 నాట్స్, సో అక్కడ దాకా మీరు మళ్ళీ ఇంకొక పెద్ద నాట్ వేసుకోండి, అంటే 3 కలిపి పెద్ద నాట్ వేసుకోండి సరిపోతుంది. మనం ఫస్ట్లో వేసుకున్నాం కదా అలాగనమాట. ఇక ఇంతే అండి, కరెక్ట్గా మీరు అటువైపు ఇటువైపు లందు చూసుకొని కట్ చేసుకోండి సరిపోతుంది, అంటే సమానంగా ఉన్నాయా లేదా అని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, తప్పకుండా ట్రై చేయండి. చెప్పా కదా, ట్రై చేసిన వాళ్ళైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటో సెండ్ చేశారంటే మీ పేరు, రాఖీ 2 షేర్ చేస్తాను నా వీడియోలో. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఫైనల్గా మన రాఖీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. మీరు ట్రై చేయండి ఈ రాఖీ అయితే. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియో, వాళ్ళు కూడా చేసుకుంటారు, ఓకేనా?
ఫైనల్‌గా నేనైతే రాఖీ ట్రై చేస్తున్నాను. సో, నా హ్యాండ్‌కి అయితే సరిపోయిందనమాట. మెయిన్ లెంత్ ఇంపార్టెంట్ దీంట్లో. లెంత్ సరిపోకపోతే ఇబ్బందనమాట. ఎక్కువైనా ఇబ్బంది లేదు. సో, ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.